చాలా అగ్రదేశాలు ఆర్థిక మాంద్యం భయాల్లో ఊగిసలాడుతుంటే భారతదేశం మాత్రం 2024తో పాటు 2025లో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు చెబుతోంది ఇదే. ఆర్థికవేత్తలతో నిర్వహించిన సర్వేలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ మార్చితో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరును కనబర్చింది. మేలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి వేగాన్ని పెంచడానికి ప్రభుత్వం చేసిన ఖర్చులను పెంచడం దీని వెనుక ప్రధాన అంశం. ఇటీవలి సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ వ్యయంలో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయబడిందని నివేదిక తెలిపింది. అయితే ఈ కాలంలో ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో వెనుకబడి ఉంది. 54 మంది ఆర్థికవేత్తలతో జనవరి 10 నుండి 23 వరకు నిర్వహించిన ఈ సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. డిసెంబర్ సర్వేలో అంచనా వేసిన 6.7% కంటే ఇది కాస్త ఎక్కువ. దీని తర్వాత మునుపటి సర్వే మాదిరిగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.3% విస్తరణ ఉండబోతుంది. ఆహార ధరల ఒత్తిళ్ల కారణంగా ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.69%కి పెరిగింది. ఇది త్వరలో తగ్గుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నామని పాంథియోన్ మ్యాక్రో ఎకనామిక్స్లో చీఫ్ ఎమర్జింగ్ ఆసియా ఆర్థికవేత్త మిగ్యూల్ చాంకో అన్నారు. అయితే ఇది కూడా ఆర్థిక మందగమనానికి సూచిక అని కూడా హెచ్చరించారు.